అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి రెచ్చిపోయారు. ఇప్పటికే భారతదేశం మీద 50% సుంకాలు అమలు చేశాడు. వాటిని 200% పెంచుతాను అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అమెరికా ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా భారత్ భయపడే పరిస్థితుల్లో లేదు. అమెరికా నుంచి ఒక్క వస్తువు కూడా భారత్ దిగుమతి చేసుకోవడానికి సిద్ధంగా లేదు. భారత్ నుంచి ఒక్క వస్తువు కూడా అమెరికా తీసుకోకపోయినా కూడా భయపడే పరిస్థితి లేదు. రష్యా, చైనా, జపాన్ దేశాలతో భారత్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం మీద సంతకం చేయబోతా ఉంది. ఇప్పటికే బ్రిటన్తో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన MOU కూడా కుదుర్చుకుంది. ఇక ట్రంప్ తాజాగా ఒక హెచ్చరిక చేశాడు. ఇప్పటికే 50% అమలు చేస్తూ ఉన్నాం, భారత్ కనుక వెనకడుగు వేయకపోతే 200% చేస్తామని, టారిఫ్లు పెంచుతామని హెచ్చరికలు జారీ చేస్తాను. భారత్ మీద కనుక అమెరికా 200% టారిఫ్ వేస్తే అమెరికా పౌరులు వాడే మందుల ధరలు 400% పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే భారత్ నుంచి అమెరికాకు వెళ్ళే వస్తువుల ధరలన్నీ విపరీతంగా పెరిగాయి అమెరికాలో, ఎందుకంటే టారిఫ్ల ప్రభావం. అమెరికాకి ప్రత్యామ్నాయంగా వేరే దేశాల నుంచి భారత్ వాణిజ్యాన్ని పెంపొందించే ప్రయత్నాలు చురుగ్గా కొనసాగిస్తుంది. అయితే ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైన తర్వాత ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో అమెరికా ప్రజలు కూడా విసిగి వేసారిపోయారు. పిచ్చోడు, తిక్కలోడు, మెంటల్ ఎక్కినోడు, డ్రైవింగ్ రానోడికి కారు అప్పగించాము అని బాధపడతాం. అయితే ట్రంప్ మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఒకవైపు రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తూ ఉంటే గగ్గోలు పెడుతూ ఉన్నాడు. భారతదేశం మొత్తం చమురు దిగుమతుల మీదే ఆధారపడి ఉంది. 85% చమురు విదేశాల నుంచి దిగుమతి అయితేనే భారతదేశంలో బండి బయట తీయడానికి అవుతుంది. ప్రపంచంలో ఎక్కడ తక్కువ ధరకు లభిస్తే అక్కడ ముడి చమురు కొనుగోలు చేస్తాం. రష్యా నుంచి మీరు క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేయొద్దు, రష్యాకి మీరు యుద్ధం చేయడానికి కావాల్సిన డబ్బంతా మీరే ఇస్తున్నారు ఉక్రెయిన్ మీద అని చెప్పేసి ట్రంప్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి చైనా వాడు రష్యా నుంచి పెద్ద ఎత్తున పైప్ లైన్లు వేసి క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటూ ఉన్నాడు. చైనా వాడిని గెలికే దమ్ము లేదు అమెరికా వాడికి. భారతదేశం మీద పడి ఏడుస్తూ ఉన్నాడు. రాబోయే 2 వారాల్లో ఈ సుంకాలను మరింత పెంచే ప్రమాదం కూడా ఉంది. అయితే భారతదేశం నుంచి ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ అయినాయి ఆభరణాల ఎగుమతులు, వజ్రాల ఎగుమతులు, ఆక్వా సీ ఫుడ్ ఎగుమతులు. ఇవి తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వీటికి తోడు వస్త్రాల ఎగుమతులు మనకు ప్రధాన మార్కెట్ అమెరికా. ఆ మార్కెట్ దాదాపుగా క్లోజ్ అయిపోయినట్టే. ఆయా రంగాలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉంది. అమెరికాకు ప్రత్యామ్నాయంగా వేరే దేశాలకు వ్యాపారం చేసుకునేందుకు, వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తే 0 టారిఫ్తో ఎగుమతులు అనుమతించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకోబోతా ఉంది. ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి GST విషయంలో కీలక నిర్ణయం ప్రకటించారు. ఇక నుంచి కేవలం 5, 18 ఈ 2 స్లాబులే ఉంటాయి. 12, 28 ఎత్తేశారు. అత్యంత లగ్జరీ కార్ల మీద అయితే 40% పన్ను ఉంటుంది. అది 2 కోట్లు 3 కోట్లు ఉండే కార్ల మీద. ఇక పెట్రోల్, డీజిల్ అయితే GST పరిధిలో లేదు. బంగారం కూడా GST పరిధిలో లేదు. రాబోయే రోజుల్లో భారత్ వ్యాపారం లైక్ మైండెడ్ పీపుల్తోనే చేయబోతా ఉంది. ముఖ్యంగా చైనాకి ఎగుమతులు పెరగబోతా ఉన్నాయి, జపాన్కి ఎగుమతులు పెరగబోతా ఉన్నాయి. ట్రంప్ గేంఖరింపుల్ని భారత్ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అయినా కూడా ట్రంప్ ఏమాత్రం వెనకడుగు వేయకుండా మేము పాకిస్తాన్తో స్నేహం చేస్తున్నామనే భారత్ మా మీద పగబట్టిందంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. అమెరికాలో 80 లక్షల మంది భారతీయులు ఉన్నారు, వాళ్ళందరినీ వెలగొడతానని కూడా బెదిరింపులు దిగుతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో భారత్ అమెరికా సంబంధాలు మరింత దెబ్బతినే ప్రమాదం ఉంది. ట్రంప్ కొనసాగినంత కాలం ఈ వేధింపులు తప్పదు. ఇదే సమయం, సరైన సమయం, భారత్ ఎదగడానికి ఇదే సరైన సమయం. రెండోసారి న్యూక్లియర్ పరీక్షలు జరిపినప్పుడు కూడా అమెరికా దారుణమైన ఆంక్షలు విధించింది. అయినా భారత్ వెనకడుగు వేయలేదు. అనేక ఆంక్షలు విధించింది. కేవలం అమెరికాతో వాణిజ్యమే కాకుండా ఇతర దేశాలతో వాణిజ్యాన్ని కూడా ఆంక్షలు విధించింది. అలాంటి ఆంక్షలే మరలా అమల్లోకి రాబోతా ఉన్నాయి. అయినా కూడా భారత్ మేక్ ఇన్ ఇండియా నినాదంతో ముందుకు వెళ్తా ఉంది. రాబోయే రోజుల్లో భారత్
ప్రపంచ 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగబోతా ఉంది. అమెరికా ఎన్ని ఆంక్షలు విధించినా, ట్రంప్ ఎన్ని బెదిరింపులకు పాల్పడినా వెనక్కి తగ్గేది లేదు అనేది మోడీ స్పష్టంగా సందేశం పంపించారు. దీని మీద ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాలు తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.